హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము మన డ్రీమ్స్ని ఎట్లా రియాలిటీకి తీసుకొని వచ్చేది అనే టాపిక్ చూస్తాం, ఓకేనా? సో దీనికి ముందు చూసిన టాపిక్ వచ్చేసి మన డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకొని వచ్చేయడానికి ఎట్లా ఎలిజిబుల్ చేసుకుంటాము అనే వీడియో. ఇప్పుడు చూడబోతున్నది హౌ టు మేక్ అవర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ, ఎట్లా మేనిఫెస్ట్ చేసేది అనే వీడియో. కన్ఫ్యూజ్ చేసుకోవద్దు, ఓకే? దీంట్లో 5 స్టెప్స్ ఉంటుంది. ఆ 5 స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంట్రాస్పెక్షన్. ఈ ఇంట్రాస్పెక్షన్ గురించి లాస్ట్ వీడియో, హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎలిజిబుల్ టు లివ్ యువర్ డ్రీమ్స్, దాంట్లోనే ఆల్రెడీ చెప్పేసినాను, ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో జస్ట్ రీక్యాప్, ఇంట్రాస్పెక్షన్ అండ్ గెట్టింగ్ క్లారిటీ, ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఏంటంటే, మీకు హూ ఆమ్ ఐ, నేనెవరు, వాట్ డూ ఐ వాంట్ టు లివ్, నాకు ఎట్లా బతికేదానికి పెట్టుంది, నచ్చుంది, నా ఆథెంటిసిటీలో నుంచి ఎట్లా బతకాలని ప్రయాసపడుతున్నాను అన్నీ దాంట్లో రావాలి. దట్ మీన్స్ మీతో డైలీ రొటీన్, పొద్దున లెగసింది నుండి నైట్ బెడ్కి వెళ్ళే వరకు ఎట్లా ఉండాలి, మీకు నచ్చిన ఆ డైలీ రొటీన్ ఎట్లా ఉండాలో మీరు రాసి పెట్టుకోవాలి. థర్డ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ లైఫ్ స్టైల్ యూ వాంట్ టు లివ్. నా లైఫ్ స్టైల్ అడిగితే అంటే లైక్ నాకు ఒక మెయిడ్ కావాలి, కుక్ కావాలి, నేనేమి ఇంటి పని చేయను, అండ్ ఎవ్రీ మంత్ ట్రిప్కి వెళ్ళాలి, ఎవ్రీ సండే బయటికి వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చే అదేం చెప్తారు, రివ్యూ వేస్తున్నే హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి తినాలి నాసా. సో అండ్ 3 months వన్స్ కొంచెం దూరాన ఉండే ట్రిప్స్, కొంచెం నార్త్ ఇండియా ట్రిప్స్, అది వెళ్ళాలని ఆశ. సో లైక్ దిస్ ఐఎమ్. సో ఆ లైఫ్ స్టైల్ ఏంటో మీరు రాసి పెట్టుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ యువర్ డ్రీమ్ పర్సనాలిటీ, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియరల్ యాటిట్యూడ్స్, ఓకేనా? సో నౌ యూ హ్యావ్ కమ్ టు అ క్లారిటీ. దిస్ ఇస్ హూ ఐ యామ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ దిస్ జర్నీ కాల్డ్ లైఫ్, అండ్ దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు లివ్ కదా. సో ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. This is the first step, introspection and clarity. Second step is prioritizing. What is meant by this prioritizing? Prioritizing means, ఇప్పుడు మీకు తెలిసిపోయింది, ఇది నాకు ఇష్టం, ఇది నా డ్రీమ్స్, ఇవి అన్నీ నేను మేనిఫెస్ట్ చేసేసి రియాలిటీని ఎంజాయ్ చేయాలి. సో యూ హ్యావ్ లిస్టెడ్ డౌన్ యువర్ విషెస్ 1 2 3 4 5 లైక్ దట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏంటంటే, ఇప్పుడు నాకు ప్రయారిటైజ్ మీరు చేయాలి, మీ గోల్స్ ప్రయారిటైజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ది ఎండ్ పాయింట్. నాకు ఎండ్ పాయింట్ ఏంటంటే, నేను బాగా మనీ మేనిఫెస్ట్ చేసి ఐ హ్యావ్ టు ఎర్న్ మోర్ మనీ. నా మనీలోనే నాకు సొంతంగా ఇల్లు తీసుకోవాలి, ఆల్రెడీ కట్టిన ఇల్లు, రెడీమేడ్ ఇల్లు, ఓకేనా? దెన్ ఆ ఇంట్లో హ్యాపీగా బతకాలి, ఓకే? నాకు ఇష్టపడినట్టు ట్రిప్స్, ట్రావెల్స్, టూర్స్కి వెళ్ళాలి, సండే ఆ రివ్యూ వచ్చిన రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత మనీ పెట్టుకొని హ్యాపీగా ఉండాలి, ఫుల్గా సాటిస్ఫైడ్గా, కంటెంప్ట్గా ఉండాలి, ఓకేనా? సో ఇదన్నీ దొరికిపోయింది. ఆ తర్వాత ఏం కావాలా, ఇదన్నీ ఎవరితో బతకాలి, లైక్ with whom I want to live this life, with the love of my life, that is my twin flame. సో నాకు నా ట్విన్ ఫ్లేమ్ కావాలి ఇంట్లో. This is the end point of your manifestation, what you want to live. Now come to prioritizing. అప్పుడు ఫస్ట్ విషయం ఏంటి, ఇప్పుడు మీరు సంపాదించేదే మనీ మీకు సరిపోవట్లేదు, ఎక్కువ కావాలా కదా ఇల్లు అన్నీ తీయాలంటే. సో మనీ ఎట్లా మేనిఫెస్ట్ చేసేది, మనీ ఎట్లా అట్రాక్ట్ చేసేది, ఆపర్చునిటీస్ మనీని వెతుక్కొని వచ్చేదానికి ఏం చేయాలి, తర్వాత మనీ హ్యాండిల్ చేసేదానికి ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఇదన్నీ మనం స్కిల్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రయారిటీ నౌ. తర్వాత చాలా మనీ ఎర్న్ చేయాలి, అది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. థర్డ్ థింగ్, మనం ఇల్లు తీసుకోవాలంటే మనం ఎక్కడో ఒక ప్లేస్లో సెటిల్ అవ్వాలి కదా. ఫస్ట్ ఆ సెటిల్ అయ్యే ప్లేసు డిసైడ్ చేసుకోవాలి, ఎక్కడ సెటిల్ అవుతాము అని చెప్పేసి. సో అక్కడ ఇల్లులు ఏం రేట్లు వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేయాలో అది కూడా మీకు పర్సనల్ రీజన్స్ ఉంటుంది, సెలెక్ట్ చేస్తారు, ఓకేనా? సో ఇప్పుడు ఇల్లు ఎంత వస్తుంది ఆ ఏరియాలను తెలుసుకొని అక్యురేట్ నంబర్ మీకు తెలుసు, ఎంత మేనిఫెస్ట్ చేయాలో మనీ, అక్యురేట్ అమౌంట్ మీకు తెలుసు. ఆ తర్వాత పొద్దున్న లెగసింది నుండి నైట్ వరకు మీకే అవుతున్నే
ఎక్స్పెన్సెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లెగిసింది ఏం చేస్తారు, బ్రష్ చేస్తారు, పేస్ట్ బ్రష్. ఒక నెలకి ఎంత అవుతుంది, ఒక దినానికి ఎంత అవుతుంది, ఓకేనా. ఆ తర్వాత మిల్క్, టీ కాఫీ తాగుతాం కదా, మిల్క్, టీ తూలు లేకపోతే కాఫీ తూలు, షుగరు, గ్యాస్ ఎంత అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేసుకునేదానికి ఏదో ఒకటి తెచ్చుంటాము అంగడిలో నుంచి కదా, దోశ పిండి లేకపోతే రాగి సేమియా ఏదో ఒకటి తెచ్చుంటాము, దాంట్లోనే కదా వంటం చేసుకొని తింటాము. సో ఒక దినానికి బ్రేక్ఫాస్ట్కి ఎంత అవుతుంది. ఆ తర్వాత లంచ్కి కాయ కసవులు తీస్తాము, తర్వాత టమాటో ఆనియన్ తీస్తాము, ఇంజి ఉల్లిపుడ్లు తీస్తాము. సో ఇదన్నీ ఒక్క దినానికి ఎంత వస్తుంది. సో లైక్ దిస్, పొద్దున లెగిసిన నుంచి నైట్ బెడ్కి వెళ్ళే వరకు ఆ లిస్ట్ మొత్తం వేయండి. సో ఒక్క దినానికి ఎంత వస్తుందంటే ఒక నెలకు ఎంత వస్తుంది. దట్ విల్ బీ యువర్ బేసిక్ ఎక్స్పెన్సెస్ కదా, అది క్యాల్కులేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్, దానికి సండే రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత మంత్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రిప్స్కి వెళ్ళాలి, ఆ తర్వాత మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్కి కావాలి, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్కి కావాలి, ఈఎంఐకి కావాలి, ఆ తర్వాత సేవింగ్స్కి కావాలి, మీ మెడిసిన్స్ కావాలి. అట్లా మీకే తెలుసు 1 మంత్లో మనకి ఏంటి కావాలి అని చెప్పేసి తెలుసు. సో దాట్ అమౌంట్ ఆల్సో కమ్ టు అన్ అక్యురేట్ అమౌంట్. సో ఇప్పుడు హౌస్ అనేది 1 టైం ఇన్వెస్ట్మెంట్, కానీ ఈ అమౌంట్ అనేది మంత్లీ మీకు కావాల్సింది. సో ఇది మీరు మేనిఫెస్ట్ చేయాలి. హౌస్కి మాత్రం మేనిఫెస్ట్ చేస్తాను అని చెప్పేసి మంత్లీ గాలి కడుపుతో ఉండేదానికి కుదరదు కదా. సో ఆ మంత్లీ మేనిఫెస్టేషన్ కూడా జరగాలి, ఎస్ కదా. సో ఇప్పుడు ప్రయారిటైజింగ్ గోల్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ కావాలో అది అక్యురేట్గా ఫిక్స్ చేసి మేనిఫెస్ట్ చేయాలి. దాట్ బికమ్స్ యువర్ ప్రయారిటీ. ఇట్లా మీకు ఏం కావాలి నెక్స్ట్ ఆ ప్రయారిటీ గురించి, లైక్ విచ్ ఎవర్ యూ వాంట్ ఇన్ ఆర్డర్, ఓకే, అది గురించి మీకు ఆర్డర్ వస్తుంది. సో అట్లా వచ్చే ఆర్డర్లో ఫస్ట్ ఆర్డర్ ఏంటో, ఫస్ట్ నంబర్, ఇప్పుడు మీరు ఆ స్కిల్స్ అన్నీ లెర్న్ చేసుకునేదే ఫస్ట్ నెంబర్, అంటే దాట్ బికమ్స్ యువర్ టార్గెట్, ఓకేనా. ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేసేస్తున్నారు. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీకు కావాలి మీ డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకొని వచ్చేదానికి ఎంత డిటర్మైన్డ్గా ఉంటున్నారో, ఎంత తీవ్రతన్మైతో ఉంటున్నారో, అంతే కదా డెసిషన్ తీసుకుంటారు, లేకపోతే అసాల్ట్గా వదిలేస్తారు. సో ది థర్డ్ స్టెప్ ఇస్ డిటర్మైన్డ్ డెసిషన్ మేకింగ్, ఓకేనా. సో మీకు ఏం కావాలో దాంట్లో బర్నింగ్ ఫైర్ ఉంటే, మీకు మీ డ్రీమ్స్ని రియాలిటీకి తీసుకోవని రావాలా అని సో మచ్ ప్యాషన్ ఉంటే, యూ హ్యావ్ టు మేక్ దట్ డిటర్మైన్డ్ డెసిషన్ మేకింగ్, ఓకేనా. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే క్లైమింగ్ యువర్ డెసిషన్ టు ది యూనివర్స్. క్లైమింగ్ యువర్ డెసిషన్ టు ది యూనివర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ ఉంటుంది. ఏంటేంటి టెక్నిక్ మనకి తెలిసింది, విజువలైజేషన్, అఫర్మేషన్, హోనోపోనోపో, స్విచ్ వర్డ్స్, స్విచ్ నెంబర్స్, ఇది అన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్సే. అది అన్నీ అందరికీ తెలుసు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం లేదు. సో అప్పుడు ఇది మీరు రోజు చేస్తూ ఉంటున్నారంటే, ఇదన్నీ మీకు నాలెడ్జ్ తీసుకుంటారు, నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటారంటే వాట్ యు విల్ డూ, అదన్నీ ప్రయోగం చేస్తారు. ప్రయోగం చేసి ఏం చేస్తారు, యాక్చువల్లీ మీకు ఏంటి కావాలో అది ఉంటే ఎంత సంతోషంగా ఉంటారో అదిని విజువలైజేషన్ గానో లేకపోతే అఫర్మేషన్ గానో ఏదో ఒక టెక్నిక్ మూల్యంగా ప్రొజెక్ట్ చేసి ప్రపంచానికి చూపించి, నాకు నచ్చింది ఇవే, ఇది ఉంటే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పేసి చూపిస్తూ ఉంటున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్లైంబింగ్ యువర్ డెసిషన్ టు ది యూనివర్స్. డైలీ యూ హ్యావ్ టు క్లైంబ్, ఓకే. సో ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే డిఎంపి, డిసిప్లిన్డ్ మ్యాజికల్ ప్రాక్టీస్. సో మీరు క్లైమ్ చేసేది ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత ఇంటెన్సిఫైడ్గా, ఎంత దూరం రోజు పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా చేస్తారో అది బట్టే మీ మేనిఫెస్టేషన్ రియాలిటీకి వస్తుంది. అది చాలా డిసిప్లిన్డ్గా డిఎంపి వచ్చేసి చాలా కన్సిస్టెంట్గా చేతింట అంత ఫాస్ట్గా మీతో మేనిఫెస్టేషన్ జరుగుతుంది, ఓకేనా. సో దాట్ ఈస్ హౌ యూ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ. డిఎంపి మీన్స్ డిసిప్లిన్డ్ డైలీ మ్యాజికల్ ప్రాక్టీస్. సో డిసిప్లిన్డ్ మ్యాజికల్ ప్రాక్టీస్ అంటే ఏంటి,
నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ పొద్దున లెగిసిన వెంటనే తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్డ్ స్టేజ్లో ఉంటాను. సో లంచ్ అయిన తర్వాత ఆ తర్వాత నైట్ స్లీప్కి వెళ్ళేదానికి ముందు ఈ 3 టైమ్స్లోనూ చాలా రిలాక్స్డ్గా ఉంటాను, చాలా నిదానంగా ఉంటాను, ఏది గురించి బాదర్ చేసుకోను, వరీ చేసుకోను, ఏమీ నెగటివ్గా ఉండను. సో ది 3 టైమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను నా కన్వీనియన్స్ పొరుతు. సో ఆ టైంలో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటాను ప్రపంచానికి. నాకు ఇది కావాలా, ఉంటే చాలా సంతోషంగా ఉంటాను, డ్రీమ్స్లోనే ఇంత సంతోషంగా ఉంటాను, రియాలిటీలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటాను, అట్లా ఐ విల్ కీప్ ప్రొజెక్టింగ్ ఇట్. అండ్ తర్వాత ఇది వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ క్లైంబింగ్. రోజు ఇట్లా క్లైంబ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు నాకు ఒక జస్ట్ 1 డేలోనే నాకు మేనిఫెస్టేషన్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. జస్ట్ విత్ ఇన్ అ వీక్ నేను వాట్ ఎవర్ ఐ వాస్ట్ హ్యాస్ హ్యాపెండ్. సో లైక్ దట్ హౌ మచ్ స్టబర్న్ యూ ఆర్ ఇన్ డూయింగ్ దట్, హౌ మచ్ అడమెంట్ ఇన్ క్లైంబింగ్ వాట్ యూ వాంట్, ఇదన్నీ చూసి ప్రపంచం మీకు అది వెంటనే ఇచ్చేస్తుంది. ఇది ఇంత కష్టపడి థియరీగా చెప్పేదానికైనా ఐ విల్ గివ్ యూ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, ఓకేనా? సో దానికి ముందు ఒక చిన్న టిప్స్ మీకు. మీ మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా కుదరాలంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ FTBA. వాట్ ఈస్ మీన్ బై FTBA? F means feelings, T means thoughts, B means belief system, A means actions. So all this 4 has to be 100% aligned. ఈ 4 100% అలైన్మెంట్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్ కదా, సో అది పెట్టుకొని ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు మీకు మీ ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేయాలని ఉంది, ఓకేనా? సో ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేయాలని ఉంది, మీరు ఆల్రెడీ మ్యారీడ్, అట్లా పెట్టుకుంటాము. సో ఇప్పుడు మీ థాట్స్ వచ్చేసి ఏదో గొడవలు వచ్చేసింది మీకు, మీ ఆయనకు గొడవ, మీ చాలా హర్ట్ అయిపోయినారు, చాలా ఏడుస్తూ ఉన్నారు. సో ఇన్ దాట్ ఫ్రస్ట్రేషన్, లేకపోతే సాధారణంగా ఇంట్లో లోన్లీగా ఉండేటప్పుడు కూడా మీరు ఏం ఆలోచన చేస్తూ ఉంటారంటే నాకు నా ట్విన్ ఫ్లేమ్ కావాలి, నేను నా ట్విన్ ఫ్లేమ్ని లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలి, ట్విన్ ఫ్లేమ్ ఉంటే ఎంత బాగుంటుంది అన్నీ థింక్ చేస్తారు. కానీ ఈ థింకింగ్ రాగానే ఫీలింగ్ ఎట్లా వస్తుంది? సపోజ్ గొడవలైంది, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఫాట్ విత్ యువర్ హస్బెండ్, దట్ టైమ్ యువర్ ఫీలింగ్ విల్ బీ వెరీ డెస్పరేట్ టు మేనిఫెస్ట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. నార్మల్గా మీరు ఇంట్లో ఉండేటప్పుడు ఇలా ట్విన్ ఫ్లేమ్ మేనిఫెస్ట్ చేయాలి అట్లా అలా మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా వచ్చే ఫీలింగ్ ఏంటి? స్కాడ్నెస్, భయం. ఎందుకంటే అయ్యో నేను ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసేసి ఆయన కూడా చాలా క్లోజ్ అయిపోయిందే, నా పిల్లలు నా గురించి ఏమనుకుంటారో, నా మహుడు నా గురించి ఏమనుకుంటారో, ఈ సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో, ఇట్లా పెళ్ళి చేసుకొని ఇట్లా ఎవరో మొహవాడితో పరిచయం ఉందే దీనికి అట్లా మాట్లాడేస్తారు. సో భయం, ఓకేనా? సో మీ థాట్కి ఫీలింగ్కి మ్యాచే అవ్వట్లేదు. తర్వాత బిలీఫ్ సిస్టమ్కి వస్తాము. బిలీఫ్ సిస్టమ్ అయితే మీరు ఎట్లా పెట్టుకొని ఉంటారు? నాకు పెళ్ళి పోయింది, 1 డెకేడ్కి పైగా అయిపోయింది, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి అయిపోయింది, నాకు ఒక పిల్ల ఉంది, కిడ్స్ ఉంది, ఓకేనా? సో ఇప్పుడు నా ఆశ కోసం, నా లవ్ ఆఫ్ ది లైఫ్ కావాలనేది కోసం నేనే ఉరువు చేసిన నా ఫ్యామిలీని నేను ఎట్లా బ్రేక్ చేసేది, ఎట్లా వదిలేసి వెళ్ళిపోయేది? నా పిల్ల పావం కాదా? నా పిల్ల అమ్మ లేకుండా చాలా కష్టపడుతుంది కదా. ఇఫ్ సపోజ్ నా పిల్ల కూడా నాతో తీసుకొని వెళ్ళిపోతే వారు అయ్యి దిగడుండి నేను ఐమ్ సెపరేటింగ్ కదా. సో అప్పుడు ఆ ఫాదర్లీ లవ్ నేను స్నాచ్ చేసేదానికి నాకేం రైట్ లేదు కదా. ఇది అన్ని కబలన్నీ మీరే మీకు చెప్పుకుంటారు. దిస్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు మీ థాట్ ఏంటి, మీ ఫీలింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మీ బిలీఫ్ సిస్టము మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు థాట్కి, ఫీలింగ్కి, బిలీఫ్ సిస్టమ్కి మ్యాచ్ అవ్వకపోతే ఏంటి యాక్షన్ తీసుకుంటారు? మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో వేస్టే. FTBA మ్యాచ్ అవ్వకపోతే అవుట్కమ్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాదు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దీనికైనా ఆపోజిట్ అవుట్పుట్ వస్తుంది. అట్లాగే మనము ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ని, అట్లాగే మనం కార్మిక్ పార్ట్నర్ని కూడా మేనిఫెస్ట్ చేసాము. ఓకే, అండర్స్టూడ్. సో అప్పుడు FTBA
ఆల్ ది 4 ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్ సిస్టమ్, యాక్షన్స్ 4 కంప్లీట్ 100% మ్యాచింగ్ ఉండాలి. మ్యాచింగ్ ఉంటే మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అది DCM, డైలీ మ్యాజికల్ ప్రాక్టీస్, DMP, డైలీ మ్యాజికల్ ప్రాక్టీస్ ఉంటే మాత్రమే చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికే నేను చెప్పిన కథ మొత్తం మీకు అర్థమవుతుంది అని అనుకుంటాను. ఇప్పుడు డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎట్లా చాలా సింప్లిఫైడ్ వెర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది అయిన తర్వాత మనమేమో చూస్తాం. Okay, this is how I wish somebody had explained manifestation to me like years ago. So let's talk about how to manifest your desired reality and do it fast. Okay, I wish somebody had explained it to me like this because I think this helps clarify a lot of things. So first of all, I want you just to like kind of zoom out and take the observer perspective of where you are now. This is you today. And you have your thoughts that you're thinking today about yourself. You have beliefs, conscious and unconscious beliefs. You have, which all makes you feel a certain way about yourself and makes you feel certain emotions. This is your state of being. State of being. Generally, you have a state of being. Okay, here we go. Now, what this means is this is putting out a certain frequency into the universe based on how you feel. And as we know, like attracts like. So if we're putting out thoughts like, I'm worthless, I'm not deserving, I'm not meant to be successful, we actually attract negative experiences and we start to build proof and evidence and we say, see, look, I told you I'm not worthy of this, I'm not deserving, I'm not meant to be successful. And we start to build this proof and we say it becomes even more entrenched into our beliefs because we're building this evidence. And this is putting out a certain frequency. As we know, everything is energy. And so this is putting out a certain frequency into the universe. And if we play this out like years down the line, this is the path that we have chosen. And that is going to take us all the way to a certain destiny. Let's call it destiny number 1. Because you don't just have one predetermined destiny. You actually get to choose your destiny. You don't have to play the cards that you were dealt. You get to change the game, okay? At any point, like today. So, you today, you are going to change, create a change. This is often brought about by a certain catalyst, like sometimes people reach rock bottom or they have an event in their life that actually like inspires this change, but you can consciously choose today to change and to make a decision, to decide to change your thoughts, beliefs, which will impact the way that you feel. And that is going to change your frequency. And that is going to change your destiny. Because as a result of your frequency changing and the energy you're putting out, the actions you take change. The choices you make change. And this leads you to destiny number 2. And you can decide, what do you want this destiny to look like? What do you want this destiny to be? Now, if you want to get here, the first thing I want you to do is visualize this future version of you who has your desired reality. Okay? This is the future you want. Future you.
Now, this person has the successful business you want, for example, okay? Visualize who you are, who you became, and ask this version of you what beliefs and what do they think and how do they feel, how do they move, what moves and actions are they taking, how do they deal with self-doubt and fear. Who are you in this version, this future self version of you? How do you think? How do you move? What do you believe? How do you feel? And start to feel this today. So if, for example, today you feel like, well, I'm undeserving of being successful. It's just not meant for me. Actually, I have a sense that I should feel guilty about wanting to be successful. Or, maybe I just don't feel like I have what it takes to get here. This version of you believes they are meant to be successful and they deserve it and they are worthy of it and they have the power to create this change. So you want to speak as this person today. And we need to use present tense. It's never about I want or I will. It's always about the present tense because the universe only understands present tense. Okay? If we say I want, I will, I wish I have, it doesn't work. It has to be in the present tense. So, I am deserving, this is one I like to use, of being, because this is always about being, who you become in the process. You're becoming. I am deserving of being successful. You're successful. And I have the power to make it happen.